హలో హాయ్ అండ్ నమస్తే. చాలా సులువుగా రుచిగా లంచ్ బాక్సుల్లోకి పుదీనా అండ్ మిల్ మేకర్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ నెయ్యి యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన వీటిల్లో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని మాడిపోకుండా దూరగా వేయించుకుందాం. ఒక మీడియం సైజ్ అయిన ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ అయిన క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతున్న వీటిల్లో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు 10 నిమిషాల పాటు వేడి నీటిలో పెట్టుకున్న ఒక కప్పు మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిల్ మేకర్కి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కట్ట పుదీనా ఆకులు, అలాగే 3 పచ్చిమిరపకాయలు, 2 టమాటాల ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ పుదీనా పేస్ట్ని మిల్ మేకర్లో యాడ్ చేసుకొని అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దీంట్లో ఒక అరగంట పాటు నీటిలో పెట్టుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకుని అలాగే రైసు ఆ పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు లేదా 1.25 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక అర స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసి మీడియం మంట మీద 2 లేదా 3 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, కేవలం 15 నిమిషాల్లో ఈజీ అండ్ టేస్టీ అయిన లంచ్ బాక్స్ మిల్ మేకర్ అండ్ పుదీనా పలావ్ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.